ఈరోజు ఒక విచిత్రమైన వార్తని విన్నాము. ఏమిటా వార్త అనే విషయంలోకి వెళితే, గౌరవ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఒక మాట అన్నారు. కొన్ని ఛానల్స్ అయితే డైరెక్ట్గా చెప్పేస్తున్నాయి. ఏమిటి అనే విషయంలోకి వెళితే, ఆయన చెబుతూ మేము అధికారంలోకి వస్తాము, మీ తోకలు కత్తిరిస్తాము, ఆలోపే మీ ప్రభుత్వం కూలిపోతే అని ఒక మాట అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? ఫ్లోలో అన్నారా, లేక తెలిసే అన్నారా, లేక కావాలని అన్నారా, లేక భయపెట్టడానికి అన్నారా? ఇక్కడ ఏం చేసినా సరే కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. మన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరం. 4 దశాబ్దాల అనుభవం ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి మనం తోడ్పాటు అందిద్దాం. నాతో సహా కూటమి ప్రభుత్వం సుస్థిరతను ఇవ్వాలి, సుస్థిరంగా ఉండాలి, ప్రజలకి సుస్థిరమైన పాలన, అభివృద్ధి ఇవ్వాలి అని చెప్పారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఫేక్ పోస్టులు పెట్టినా, ఎంత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, లేక ఇంకెవరినైనా ఏమైనా అన్నా, రకరకాల మార్గాల్లో వారి ప్రయత్నాలు వారు చేసినా అవన్నీ వ్యర్థ ప్రయత్నాలని కొండ బద్దలు కొట్టినట్లు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. మరియు కూటమి ప్రభుత్వం సీట్లు 164. దీంట్లో 21కి 2 ఎంపీలు జనసేనవి, 135 అసెంబ్లీ సీట్లు టీడీపీవి, 8 బీజేపీవి, మొత్తం 164. ఇటువంటి సమయంలో ఏ విధంగా ప్రభుత్వం కూలుతుంది? ఒక్కసారి విజ్ఞత గలవారు ఆలోచించాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎటువంటి కుట్రలు పన్నినా, కుతంత్రాలు పన్నినా కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కదిలించలేరు, టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అవగాహనతో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పాలనలో తమదైన శైలిని చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమోఘమైన అభివృద్ధి చెందుతుంది అన్నది మన కళ్ళకి కనపడుతూ ఉన్నది. రానున్న రోజుల్లో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమము 2 కళ్ళుగా దూసుకుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమోఘమైన అభివృద్ధి చెందుతుంది అన్నది మాత్రం 100% నిజం.